ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9866643482. ఛాలెంజ్ చేసి చెబుతున్న తులారాశి వారికి దూసుకు వస్తోంది ఓ స్త్రీ. హఠాత్తుగా ఫోన్ చేస్తుంది. అది ఫాస్ట్ లైఫ్ కనెక్షన్. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. 2025 మార్చి నెలలో తులారాశి వారికి మరో 2 రోజుల్లో ఒక స్త్రీ ద్వారా హఠాత్తుగా ఫోన్ వస్తుంది. దూసుకు వస్తున్న ఆ స్త్రీ కారణంగా ఏ విధమైన పరిస్థితులను ఎదుర్కోబోతున్నారో, అలాగే ఎటువంటి శుభ అశుభ పరిణామాలు ఈ రాశి వారికి జరగబోతున్నాయో మరొక 2 రోజుల్లో ఈ రాశి వారు ఎదుర్కోబోయేటటువంటి ప్రతి ఒక్కటి కూడా పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. తులారాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక చూసుకున్నట్లయితే తులారాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ యొక్క రాశి వారు విద్య, ఉద్యోగం, వ్యాపారం ఏ స్థానంలో ఉన్నా కూడా వారి వంతు కృషిని 100% పెడతారు. అలాగే నమ్మకమైన వ్యక్తులు ఈ రాశివారు. దైవభక్తి అధికంగా ఉంటుంది, దానగుణం ఉంటుంది, జాలి, దయ ఉంటుంది. ఈ రాశివారు ఎదుటివారికి సహాయం చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఈ యొక్క రాశివారు తాము ఎన్ని కష్టాల్లో ఉన్నా నవ్వుతూనే ఉండటానికి ప్రయత్నిస్తారు. కుటుంబ సభ్యులతో, బంధాలతో ఎప్పుడూ కూడా కలిసిమెలిసి ఉండాలని ప్రయత్నిస్తారు. వివాదాల్లో తక్కువగా ఉంటారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే 2025 మార్చి నెలలో మరొక 2 రోజుల్లో ఈ యొక్క తులారాశి వారికి ఒక స్త్రీ ద్వారా హఠాత్తుగా ఒక ఫోన్ కాల్ అనేది రాబోతుంది. ఆ స్త్రీ వీరి జీవితంలోకి దూసుకొస్తుంది. దానికి సంబంధించి వీరైతే కనుక కొంత మానసిక ఒత్తిడికి గురవుతారు, అలజడికి గురవుతారు. ఎందుకంటే ఈ యొక్క స్త్రీతో పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు. అది ప్రేమ జీవిత భాగస్వామి కావచ్చు, మీ స్నేహితురాలు కావచ్చు, లేదా మీకున్నటువంటి ఆడ స్నేహితులు కావచ్చు. మీకైతే కనుక ఆ స్త్రీతో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటారు. ఆ స్త్రీతో ఉన్నటువంటి పరిచయాన్ని, అలాగే ఏ విధమైన కారణాల చేత మీరైతే విడిపోయారో ప్రతి ఒక్కటి కూడా మీకు మనసులో మెదులుతూ ఉంటుంది. మీరైతే అలజడికి గురవుతారు, ఒత్తిడికి లోనవుతారు. కానీ కొన్ని కారణాల చేత ఆ స్త్రీ అయితే మిమ్మల్ని ఇప్పుడు సహాయం కోసం కాల్ చేస్తారు. ఆ కాల్ మీరు మాట్లాడడం ద్వారా కొంత సంతోషాన్ని, అలాగే కొంత దుఃఖాన్ని పొందుకుంటారు. ఈ యొక్క పరిస్థితిని ఏ విధంగా తట్టుకోవాలో తెలియక మీ స్నేహితులతో, మీ ప్రాణ స్నేహితులతో, మిత్రులతో ఇటువంటి విషయాలను షేర్ చేసుకుంటారు. ఇక ఆ యొక్క స్త్రీ ద్వారా మీరైతే కనుక కొన్ని ఇబ్బందులను ఎదుర్కోబోతున్నారు. అలాగే తనిచ్చే సలహాలు, సూచనలు కూడా మీకు కొంత ఉపయోగకరంగా ఉండబోతున్నాయి. అలాగే మీకైతే కనుక ఆర్థికంగా కొంత నష్టం జరుగుతుంది. మీరైతే కనుక చూసుకున్నట్లయితే కుటుంబ జీవితంలో చిన్నపాటి వివాదాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీకున్నటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ప్రతి ఒక్కటి కూడా కుటుంబ సభ్యులతో చర్చించడం మేలుకరం. అలాగే మీరైతే వ్యాపార రంగంలో, విద్యా రంగంలో ఉన్నత స్థానంలోకి వెళ్లే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం పరంగా చూసుకున్నట్లయితే అంతా కూడా సజావుగా ఉంటుంది. ఇక ఈ యొక్క రాశి వారికి ముఖ్యమైన పనుల నిమిత్తం బయటికి వెళ్ళినప్పుడు తెలుపు రంగు కానీ, పసుపు రంగు కానీ వస్త్రాలను ధరించడం శ్రేయస్కరం. ఈ యొక్క రాశి వారికి అదృష్ట సంఖ్య 5. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.